అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు. ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఏ మాటలు అంటే గనక యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో మేఘాసీనుడై రాబోతూ ఉన్నాడు. మనము ఇతరుల వలె నిరీక్షణ లేని వారి వలె ఉండడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానయ్యున్నాడు. ఆయన రెండవ రాకడ త్వరలోనే ఉన్నదని నిరీక్షణ మీకు ఉండాలి. నిరీక్షణ కలిగిన వారమే మనం ముందుకు వెళ్ళాలి. మన పోకన్న ఆయన రాకన రెండాట్లో ఏదో జరిగి తీరుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విశ్వాసమును మనము చేతపట్టుకుని విశ్వాసములో చెదిరిపోకుండా ఆయన రాకడ వరకు సిద్ధపాటు మనసు కలిగి మనము ఎగిరి మేఘమెక్కే అంతస్తు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటంటే నా యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు త్వరలో రానయ్యున్నాడు. ఆయన ఇదే మన నిరీక్షణ. ఇతరు నిరీక్షణ లేకుండా ఉన్నారు, కానీ నిరీక్షణకు గుర్తుగా ఆయన ఉన్నాడు కనుక మన నిరీక్షణ ఏమిటంటే ఖచ్చితముగా మనం అందరము కూడా ఎగిరి మేఘం ఎక్కుతాము. ఇదే మన నిరీక్షణ. ఈరోజు మరి ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నటువంటి ఈ దావీదు గారి యొక్క నిరీక్షణ కూడా అదే. దేవునికి మహిమ కలుగునుగాక. చిత్రమైన విషయము మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ దావీదు గారి యొక్క తరాల్లో నుంచే, వారి యొక్క వంశములో నుంచే, వారి యొక్క గోత్రములో నుంచే, వారి యొక్క ఊరిలో నుంచే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన విధానం మనందరము కూడా బాగుగా ఎరిగిన వారము. దావీదు పరిపాలించిన సింహాసనమునే ఆయన అధిష్ఠించినట్టుగా కూడా బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దావీదుకి ఇవన్నీ తెలుసు. దావీదు ధ్యాన నేత్రాలు కలిగిన వాడు గనక ముందుగానే గ్రహించుకుంటూ ఆయన చెప్తున్నటువంటి మాట చక్కగా ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఈ పోలిక చిన్నదే, కానీ దీని వివరణ చాలా పెద్దది. మర్మాలతో కూడినటువంటి వివరణ ఇది. కాబట్టి ఈరోజు మనము గమనించవలసిన మాట ఏమిటంటే నిరీక్షణకు ఆధారము లేని వారి వలె, ఇతరుల వలె మనం ఉండకూడదు. మనకు నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు కనుక మరి ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన నిరీక్షణ గుర్తుగా ఉన్నాడని రెండవదిగా మనం గమనించాలి. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక ఈ ఒలీవ చెట్టు అండి చక్కగా ఫలాలు ఇస్తుందంట. ఇది కాయడం మొదలుపెట్టినప్పటి నుంచి, చిన్ననాటి నుంచి కూడా కాయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇది ఇక 2000 సంవత్సరాలైనా 3000 సంవత్సరాలైనా కానీ ఆ పళ్ళు ఇస్తానే ఉంటుందన్నమాట. అందుకని ఈ చెట్టుని ఏమన్నారంటే ఇది ఫలించేదిగా ఉంది అని మూడవ లక్షణం చెప్తూ ఉన్నారు. ఇది ఫలింపుకు గుర్తుగా ఉంది. మూడవది ఫలింపుకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఒలీవ పండ్లు చక్కగా ఫలిస్తూ ఉన్నాయి. ఒలీవ పండ్ల గురించి మనం గమనించినట్లయితే కనుక అవి చాలా శ్రేష్టమైనటువంటివని మరి చరిత్రకారులు చెప్పడం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు మనం కూడా మరి ఆ పండ్లను వాడుతూ ఉన్నాం. అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలకు మరి మందులలో కూడా మరి ఆ పండ్లను కలుపుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనా ఒలీవ పండ్లు, ఒలీవ కాయలు చాలా శ్రేష్టమైనవి. మరి అవి ఎలాగొస్తున్నాయంటే ఆ చెట్టు ఫలించేదిగా ఉంది కాబట్టి, అంటే ఫలించడానికి గుర్తుగా కనబడుతూ ఉంది ఒలీవ చెట్టు. మరి దావీదు గారు కూడా మరి అట్టి ఫలభరితమైనటువంటి జీవితమే ఆయన జీవితం అనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. రైట్, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త
15వ అధ్యాయం 5వ వచనం. మరి ఆ చెట్టు ఫలించేదిగా ఉంది కాబట్టి దానితో పోలిక మనము కూడా పోల్చుకుంటున్నాము కాబట్టి మనము కూడా ఎలా ఉన్నామంటే ఫలించే వారముగానే ఉండాలి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. అంటే బహుగా ఫలించడం అనేటటువంటి మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. నేను ద్రాక్షావల్లిని అని ఎవరు చెబుతున్నారంటే స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి ఈ అధ్యాయం స్టార్టింగ్లో మొదలు పెడతారు. ఏదేమైనా కానీ మనల్ని తీగలతో పోలుస్తూ ఉన్నారు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఒలీవ చెట్టుతో పోల్చబడుతున్నటువంటి దేవుని పిల్లలారా, మరి 3వ లక్షణముగా చెప్పుకుంటూ ఉన్నాము, అది ఫలించే చెట్టుగా ఉంది. ఈరోజు నీ జీవితము కూడా ఫలించాలి అంటే కనుక ఖచ్చితముగా ఆయన లేకుండా మనము ఫలించలేము. మనము ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే అప్పుడు మనం ఫలించడం మొదలు పెడతాము. మీ జీవితంలో ఫలింపు లేదని నిరాశపడుతున్నావా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి, ఏంటి నా జీవితం అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన యందు నీవు నిలిచి ఉండు, నీ యందు ఆయన నిలిచి ఉంటాడు. ఖచ్చితముగా నీ జీవితం ఫలిస్తుంది. దేవుని నామ మహిమార్థమే, సాక్ష్యార్థమే నువ్వు వాడబడతావని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అనగా ఖచ్చితముగా ఫలించాలి అనే విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫలించాలంటే ఆయనతో మనం పెనవేసుకోవలసిన వారమై ఉన్నాము. మరి బహుగా ఫలిస్తే ఏమి లాభం అంటే కనుక అదే అధ్యాయము 8వ వచనం చూస్తే బహుగా ఫలిస్తే ఏం జరుగుతుంది? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు, నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే దేవాది దేవుని మహిమపరిచేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే కనుక, గొప్ప పని ఏమిటంటే కనుక ఫలించడమే. ఎలా ఫలించాలంటే బహుగా ఫలించాలి. ఖచ్చితంగా ఫలించాలంటే ఖచ్చితంగా ఫలించాలి. చాలా మంది అంటారు నిజంగా ఫలించాలా అని అడుగుతారు. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం పిల్లరా. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము 3:9 చదవండి. ఇప్పుడే గొడ్డలి. ఒకవేళ ఫలించకపోతే ఏం జరుగుతుంది అన్న వారి విషయమే ఈ వాక్యము. మరి ఇక్కడ మనం చదువుదాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఫలించకపోతే, ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు, తండ్రి మహిమపరచబడతాడు. ఒకవేళ ఫలించకపోతే కనుక ఏం జరుగుతుందంటే గొడ్డలంట చెట్ల వేరున ఇప్పుడే వేయబడి ఉందంట. ఎప్పుడు ఫలించకపోతే అప్పుడు నరికి వేయడం జరుగుతుంది. తీసుకువెళ్ళి అగ్నిలో పడవేస్తారంట. ఆ అగ్నిలో పడవేసేటటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దానిని ఏమన్నారంటే కనుక నిత్యాగ్ని గుండం అన్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది 2వ మరణం అని ప్రకటన గ్రంథములో మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆ 2వ మరణాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యజ్ఞయాగం చేశారు. ఆ 2వ మరణం నుంచి తప్పించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ 2వ మరణం నుంచి తప్పించడానికి మనలను పరలోక వారసులుగా మార్చివేయడానికి తన రక్తాన్ని చిందించాడు. రిక్తునిగా చేసుకుని సమస్తమును వదిలి ఈ లోకానికి వచ్చి తన్ను తానే సజీవ యాగముగా సమర్పించుకోవడం జరిగింది. గొప్ప మహిమకరమైన కార్యాన్ని ఆయన శిలువలో చేశాడు. మరి దాని ఫలితార్థం మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయన రక్తములో కడగబడినటువంటి మనమందరము కూడా ఖచ్చితముగా ఫలించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ 3వ లక్షణము, ఈ ఒలీవ చెట్టు ఫలించేదిగా ఉంది. మీరు గమనించారో లేదో, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఫలించేవారుగానే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మృతులలో నుంచి అనగా సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. 3వ రోజున ఆయన తిరిగి లేచారు. సమాధి తెరవబడింది. మొట్టమొదటిగా లేచినటువంటి తొలి ఫలము ఆయనే, ప్రథమ ఫలము అని పిలువబడ్డారు. గమనించాలి, మరి ఆయన నుంచి సువార్త వ్యాప్తి చెందిందండి. 12 మంది, ఆ తరువాత మరి 120 మంది, ఆ తరువాత క్రమంలో 3000 మంది. అలా ఇప్పుడు ఆ ఫలం ఏమవుతుందంటే ఫలించుకుంటూ విస్తరించిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగున్నారంటే ఫలింపుకు సాదృశ్యంగా ఉన్నారు, ఫలింపుకు గుర్తుగా ఉన్నారు. ఇక్కడ ఆ చెట్టు ఫలిస్తూ ఉంది, ఇక్కడ ప్రభువు ఫలించారు. ఇప్పుడు మనం కూడా మరి దాంతో పోల్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఫలించాలి. ఎందుకంటే దేవుడు ఆదిలోనే ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. మామూలుగా కదండి, ఏలుకలుగా మార్చాడు మనల్ని దేవుడు, ఏలేవారిగా పెట్టాడు, మనం పరిపాలించే వారముగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే పాపం మొదలైందో అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా, ఈ లోకమంతా కూడా సాతాను చేతుల్లో పోయింది. ఆ సాతాను చేతుల్లో ఉన్నటువంటి ఈ లోకాన్ని విడిపించడానికి, మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకములోనికి రావడం జరిగింది. దీని అంతటికీ వెనక ఉన్నటువంటి కారణము, విడిపించడానికి గల బలమైన కారణం ఏమిటంటే మనల్ని స్వతంత్రులుగా చేయడమే ఆయన ఉద్దేశమై ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఏదేమైనా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే మనము ఏలేవారముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు మొట్టమొదటిగా దీవించినటువంటి దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ఫలించమన్నటువంటి దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఫలించాలి. మీరు గమనించారో లేదో, అంజూరపు చెట్టు ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ సమయంలో దూరముగా అంజూరపు చెట్టు కనబడతా ఉంది. దాని మీద ఏమైనా పళ్ళున్నాయేమో అని ఆయన మరి వెళ్ళడం జరిగింది. దగ్గరికి వెళితే ఆకులు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు ప్రభు వెంటనే దాన్ని శపించినట్టుగా మరి అది వెంటనే ఏమైపోయిందంటే మరి ఎండిపోయినట్టుగా కనబడతా ఉంది. జాగ్రత్త, నీ జీవితంలో కూడా ఫలాలు లేవేమో, పైకి నిగనిగలాడుతూ గుంపుగా ఆకులతో ఉన్నావేమో, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునగాక. ఫలాలు చూస్తున్నాడు దేవుడు, ఫలించాలి. ఫలాలు లేని కారణంగా ఆ అంజూరపు చెట్టు శపించబడింది. ఫలాలు లేని కారణంగా ఒక తోట మధ్యలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు అంట ఆ యజమానుడు అంటున్నాడు కదా, తీసేయి దీన్ని అని యజమానుడు చెబుతూ ఉన్నాడంట ఒక తోటమాలితో. ఇదంతా మనం ఎరిగిన వారమై ఉన్నాము. ఒక పెద్ద ద్రాక్ష తోట ఉంది, ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టుకి ఏవైనా కాయలు ఉంటాయేమో అని చెప్పేసి మరి ఆయన ఆ యొక్క తోటమాలి చూస్తూ ఉన్నాడంటండి. 1 సంవత్సరం చూశాడంట, 2 సంవత్సరం చూశాడు, 3వ సంవత్సరం చూశాడు. ఎప్పుడొచ్చి చూసినా కానీ ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి వాటికి పళ్ళు ఉంటున్నాయి, కానీ ఈ అంజూరపు చెట్టుకు పళ్ళు ఉండలేదంట. అప్పుడు వెంటనే మరి ఆయన తోటమాలిని పిలిచి, ఇదిగో ఈ చెట్టు ఇంక తీసేయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా ఇన్ని సంవత్సరాలు చూశారు కదా, ఇంకొక సంవత్సరం చూడండి, నేను తవ్వుతాను, ఎరువు వేస్తాను, చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, అప్పుడు ఫలిస్తుంది. ఒకవేళ అప్పుడు కనుక ఫలించకపోతే తీసేయండి అని మరి ఆ తోటమాలి చెబుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగునుగాక. ఈ వృత్తాంతంలో తోటమాలి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే. అవును, తవ్వారు, చుట్టూ తవ్వారు, ఎరువు వేశారు. ఏ ఎరువు వేశారు అనుకుంటున్నారు? ఆయన రక్తాన్ని ఎరువుగా వేశారు, ఆయన శరీరాన్ని ఎరువుగా వేశారు. ఇప్పుడు మనమందరము కూడా ఫలించవలసిన వారమై ఉన్నాము. ఆయన శరీర రక్తాలు మనం భుజిస్తూ ఉన్నాము, ఆయన కాపుదల్లో ఉన్నాము, ఆయన కృపకు మనం పాత్రులుగా ఉన్నాము. కాబట్టి ఖచ్చితముగా మన నుంచి ఆయన కోరుకునేది మనం ఫలించాలి. ఆత్మఫలం ఫలించమని లేఖనం సెలవిస్తూ ఉంది. లోకాసువార్త 3:8 చదివినటువంటి మాట. లోకాసువార్త 3:8 మారు మనసునకు తగిన ఫలము ఫలించండి అని రాయబడింది. అక్కడ మారు మనసునకు తగిన ఫలాన్ని మనం ఫలించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి బాప్తిసం తీసుకోవడం విషయమైతే మరి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఖచ్చితముగా మారు మనసు మనం పొందుకోవాలి. పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాము. ఫలింపు చూపించాలి, ఆత్మ ఫలము మనం ఫలించవలసిన వారమై ఉన్నాము. గలతీ పత్రికలో మరి ఈ విషయాలు స్పష్టంగా ఉంటాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం ఒకసారి. ఆత్మ ఫలం గురించి అక్కడ రాశారు. ఆ ఫలం మనలో ఉండాలి ఖచ్చితముగా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి నియమమేదియూ లేదు.
దేవునికి క్రీస్తు యేసు స్తోత్రం. సంబంధులు ఏదేమైనప్పటికీ కూడా మరి ఆత్మఫలము గురించి మరి అక్కడ చెప్పడం జరిగింది. 9 రకాలతో కలిగినటువంటి 9 లక్షణాలతో కలిగినటువంటి ఆ యొక్క ఆత్మఫలము మనలో ఉండాలి. ఈ లక్షణాలు మనలో ఉంటే మనం ఫలించేటటువంటి స్థితిలో ఉంటాం. రేపు పరలోక రాజ్యానికి మనం వారసులుగా మారినప్పుడు మరి ఫలాలు చూస్తాడా ఆయన. మరి మనం ఫలించే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాము. మరి ఇక్కడ పచ్చని ఒలీవ చెట్టు అని రాయబడినటువంటి ఈ ఒలీవ చెట్టు ఎలా ఉందంటే కనుక ఫలించే చెట్టుగా ఉంది. కాబట్టి దావీదు మరి ఈ చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రభువు కూడా మరి గొప్ప ఫలింపుకు సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉన్నాడు. మరి మనము కూడా ఫలించవలసిన వారమై ఉన్నాము. ఇక 4వదిగా మనం గమనించినట్లయితే కనుక ఎందుకు ఒలీవ చెట్టుతో దావీదు గారు పోల్చుకుంటున్నారంటే 4వదిగా ఈ చెట్టు వెలుగుకు గుర్తుగా ఉంది అని చెబుతూ ఉన్నారు. అదేంటంటే వెలుగుకు గుర్తు అని మనం అనుకున్నట్లయితే కనుక ఈ చెట్టు నుంచి వచ్చేటటువంటి కాయలను మరి దంచితే దాని నుంచి ఒలీవ నూనె వస్తుందని మరి నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆలివ్ ఆయిల్ అని చెప్పి మనం వాడుతూ ఉన్నాం. ఇప్పుడు దాన్నే ఒలీవ నూనె అంటారు. ఇది ఎలా వస్తుంది అంటే కనుక దానికి వచ్చినటువంటి కాయల్ని దంచాలి. దంచితే అప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నూనెనే మరి ఒలీవ నూనె అని పిలుస్తూ ఉన్నారు. ఒకసారి మాట చదువుదాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ప్రియులారా. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించెను. గమనించవలసిన మాట ఏమిటంటే ఈ ఒలీవ చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ కాయలు ఏవైతే ఉన్నావో వాటిని దంచి తీయగా నూనె వస్తుందండి. ఈ ఒలీవ నూనెనంట ఎక్కడికి తీసుకువెళ్ళమంటున్నారంటే దేవుని మందిరముగా పిలవబడుతూ ఉన్నటువంటి అనగా ప్రత్యక్ష గుడారముగా, మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారము అనగా దేవుడు దిగి వచ్చేటటువంటి స్థలము, పరిశుద్ధ స్థలముగా పిలవబడినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మనం గమనించినట్లయితే కనుక దీపవృక్షం ఉంటుంది. దాన్ని 3 భాగాలుగా చెబుతారు. ఆ 3 భాగాల్లో ఆవరణము మొదటిగా అయితే, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో 3 ప్రాముఖ్యమైనటువంటి వస్తువులను పెట్టారు. ఒకటి ధూపవేదిక అయితే, రెండవది దీపవృక్షము, అలాగే సన్నిధి రొట్టెల బల్ల. ఈ దీపవృక్షం ఏదైతే ఉందో ఆ దీపవృక్షానికి 7 దీపాలుంటాయి పైన. ఆ 7 దీపాలు కూడా వెలగాలంటే దాంట్లో నూనె పోయాలి. ఏ నూనె పడితే ఆ నూనె పోయమని దేవుడు చెప్పలా. ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉండగా ఒలీవ చెట్టే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఒలీవ చెట్టు నూనె దేవుడు వాడమంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు ఒలీవ చెట్టు నూనె ఎందుకు వాడమంటున్నాడంటే మరి ఆ యొక్క గుడారములో నిత్యము వెలగాలి. నిత్యము గుడారములో వెలుగుతూ ఉంటే పొగ పట్టేస్తుంది. కానీ పొగ పట్టనటువంటి లక్షణము కలిగినది ఒలీవ చెట్టు యొక్క నూనె మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక అక్కడ పొగ అనేది ఏర్పడదు, నల్లగా మచ్చ అనేది రాదనమాట. కాబట్టి ఈ నూనెను దేవుడు వాడమన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు దిగి వచ్చేటటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో వెలుగునివ్వడానికి ఈ ఒలీవ నూనెను వాడుతూ ఉన్నారు. మరి ఈ నూనె తీయడం చాలా కష్టమండి. ఎందుకంటే ఆ యొక్క కాయల్ని దంచాలి. దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని అక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నారండి. ప్రదీపమునకు అక్కడ స్పష్టంగా ఉంది, దీపము నిత్యము వెలిగించబడాలి. దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తీసుకొచ్చి ఆ యొక్క ప్రదీపాల్లో పోయమని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఇది ఎలా మారిపోతుందంటే ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రదీపాల్లో పోసి వెలిగిస్తామో అప్పుడు అదంతా కూడా వెలుగుమయమైపోతుందండి. మరొక వెలుగేమీ లేదు, అక్కడ లైట్లు ఏమీ లేవు. ఇంతకేనే ఆ మందిరములో లేదా ఆ ప్రత్యక్ష గుడారములో వెలుగు కావాలి అంటే దేని ద్వారా వెలుగు వస్తుంది అంటే కనుక ఈ యొక్క ప్రదీపాల ద్వారా వెలిగించబడినటువంటి దీప వృక్షము ద్వారా వెలుగు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం గమనిస్తే నిజమైన వెలుగు అని ఆయన పిలువబడ్డాడు. అంటే ఈ పోలిక మనము గమనించాలి. ఒలీవ చెట్టులో ఉన్న ప్రతి లక్షణము కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. అదే లక్షణం దావీదు పోల్చుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రతి లక్షణం కూడా మనలోకి రావలసిందే, తప్పదు. ఎందుకంటే
ఆయన వరుడుగా ఉన్నాడు, మనం వధువులుగా మారిపోతూ ఉన్నాం. మరి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు మనలోనికి రావాల్సినదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలా కోరుకునే దానిలో వెలుగుకు గుర్తుగా ఆయన ఉన్నాడు కాబట్టి మరి నిజమైన వెలుగుగా ఆయన ఉన్నట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం వాక్యంలో. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుతాం ప్రియులారా. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. చాలు, ఇది నిజమైన వెలుగు. వెలుగులు చాలా ఉన్నాయేమో కావచ్చు, ఆరిపోతా ఉంటే ఆ వెలుగులన్నీ కూడా వెలుగుదూత వేషం వలె వస్తున్నాడు అపవాది. కానీ ఇది నిజమైన వెలుగు. ఈ వెలుగు ఎలాంటిదంటే సూర్యుడు చంద్రుడు లేనప్పుడు అప్పుడే ఉన్నటువంటి వెలుగు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో పుట్టినటువంటి వెలుగు, ఆ వెలుగే నిజమైన వెలుగు. ఆ వెలుగే మనుషుల్ని వెలిగించుకుంటా వస్తుంది. ఆ వెలుగే యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి వెలుగు. ఇది లోకంలోనికి వస్తూ ఏం చేస్తుందంటే ప్రతి మనుష్యుని, మతభేదము కానీ కులభేదము కానీ ఏమీ లేదు, చిన్న పెద్ద అనే భేదం ఏమీ లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఈ వెలుగు వెలిగించుకుంటా వెళ్ళిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా వెలిగించబడినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే రక్షకునిగా అంగీకరించామో మనమందరము కూడా వెలిగించబడ్డాము. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం పిలవబడ్డాము. ఆయన యొక్క గుణగణాలను మనము ప్రచురించే వారముగా ఉన్నామని మరి పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం వెలిగించబడ్డామో అప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు కదా, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగై ఉన్నారంటే వెలిగించానయ్యా నేను మిమ్మల్ని, అందుకనే నా ద్వారా వెలిగించబడినటువంటి మీరందరూ కూడా లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లోకాన్ని వెలిగించాలి. మీ వెలుగు ప్రకాశింపనియ్యండి, మీ వెలుగును ప్రకాశింపనియ్యండి. వెలిగింపబడినటువంటి ఆ యొక్క దీపాన్ని మనము కొంచాల కింద కంచాల కింద పెట్టకూడదు, మంచాల కింద అసలు పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలంటే దేదీప్యమానముగా వెలగాలంటే, వెలుగు రావాలంటే ఎక్కడ పెట్టమంటున్నారంటే కనుక దీపస్తంభం మీద పెట్టమంటూ ఉన్నారు. అలాగే వెలిగించబడినటువంటి మనము మన వెలుగును ప్రకాశింపనీయాలి. మన ద్వారా అనేక మంది వెలగవలసినదే, మనం ఆరిపోవలసినటువంటి వారము కాదు. ఒకసారి ఆరిపోతే, వెలిగించబడి ఒకసారి ఆరిపోతే బట్టికి అది చాలా ఘోరమైనటువంటి పనే. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మరలా శిక్ష విధించేటటువంటి క్రమంలోనికి వెళ్ళిపోతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి వెలిగించబడినటువంటి మనము దేదీప్యమానముగా వెలగాలి. ముందుకు సాగిపోయేవారమే తప్ప ఆగిపోయేవారము కాదు. మన ద్వారా అనేక మంది వెలిగించబడాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను మనం ప్రకటించి అనేక మందిని మనం మార్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. వాక్యం ఇచ్చినటువంటి ప్రేమను దేవుని పిల్లలారా, సహోదరుడా, ఇదిగో ప్రభు నీకు చెప్తున్నటువంటి మాట, ఏది నీ సువార్త యాత్ర? వాగ్దానం చేసుకున్నావు, నమ్మిక కలిగి ఉన్నానన్నావు కదా, ఏది నీ తీర్మానం అని అడుగుతున్న ప్రభు ఈ రోజున రా, సేవకు ముందుకు రామని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నటువంటి మాట, రమ్మని పిలుస్తూ ఉన్నాడు, రమ్మని అడుగుతూ ఉన్నాడు. కనుక నీ యొక్క పనిని ముగించుకుని వెంటనే సువార్త పనికి రావాల్సినటువంటి బాధ్యత దేవుడిని నీకు పెట్టినట్టుగా మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నిజమైనటువంటి వెలుగు ఉంది. ఈ వెలుగు వెలిగించుకుంటా వెళ్ళిపోయిన మాదిరిగా మనము కూడా వెలిగించుకుంటా వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 15వ వచనం, 5:15. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. అదండి. కాబట్టి దీపస్తంభం మీద పెడితేనే అది దేదీప్యమానముగా వెలుగుతుంది. అంత మాత్రమే కాదు, అందరికీ కూడా కనబడుతూ ఉంది. ఇంకొక మాట యేసు ప్రభు గురించి యోహాను సువార్త 12:46, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను. రైట్. మొత్తం మీద ఆయన వెలుగుగా ఉన్నాడు. మనం కూడా వెలుగు గుర్తులుగా మారాలి. అలాగే దావీదు గారు కూడా మరి వెలిగించబడినట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఏదైనా ఈ పోలిక ప్రకారము మనము ఇతరులను వెలిగించే వారముగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇంకొక లక్షణాన్ని చూద్దాం. ఈ ఒలీవ చెట్టు ఆహారానికి గుర్తుగా కనబడుతూ ఉంది. ఇది 5వ లక్షణము, ఆహారానికి గుర్తుగా ఉంది. నూనె ఏ విధముగా అయితే తీస్తూ ఉన్నారో అలాగే ఈ నూనెను ఆహారములో వాడుతూ ఉన్నారు.
ఆహారానికి గుర్తుగా పనిచేస్తూ ఉంది. అనేక రకమైనటువంటి విటమిన్స్, అనేక రకమైనటువంటి ట్యాబ్లెట్లో మరి ఈ యొక్క నూనెను వాడుతున్నట్టుగా చెబుతూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి ఆహారంగా మరి ఈ ఒలీవ పండ్లను కూడా మరి మనవారు భుజిస్తూ ఉన్నారు, అలాగే అక్కడ వారు కూడా భుజిస్తూ ఉన్నారు. అలాగే మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా ఉన్నారంటే ఆహారానికి గుర్తుగా ఉన్నారు. ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం అండి. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడును జీవించును. కాబట్టి ఈ ఆహారము భుజించేటటువంటి వారందరూ కూడా ఎల్లప్పుడూ జీవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మారారంటే జీవాహారాన్ని గుర్తుగా మారారు. మరి మనకు ఆత్మీయ ఆహారముగా కూడా ఆయన కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ ఆహారమునకు గుర్తుగా ఈ చెట్టు పిలవబడుతూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగున్నారంటే జీవాహారానికి గుర్తుగా ఉన్నారు. ఇప్పుడు మనము కూడా ఎలా మారిపోవాలంటే జీవాహారాలకు గుర్తుగా మారిపోవాలి. అనగా సువార్త పనిలో మనము కూడా బలముగా దేవుని వాక్యాన్ని అందించవలసిన వారమై ఉన్నాము. ఇది కూడా ఒక లక్షణముగా చెప్పబడింది. ఇక ఆఖరిగా మనం గమనించినట్లయితే కనుక ఈ చెట్టు ఎలాగుందంటే దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేదిగా ఉంది. దేవుని మాత్రమే మహిమపరిచేదిగా ఉంది. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 9:9లో మనం గమనించినట్లయితే కనుక చెట్లన్నీ కూడా మీటింగ్ పెట్టుకుని అవన్నీ కూడా ఏం చేస్తాయంటే అన్ని చెట్ల దగ్గరికి వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఈ ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి చెట్లన్నీ కూడా అంటున్న మాట ఏమిటంటే నువ్వు చాలా పెద్ద చెట్టు కదా, నువ్వు వయసులో పెద్దదానివి కాబట్టి మా అన్నట్ల మీద నువ్వు రాజుగా ఉంటావా అని అడిగితే అప్పుడు ఈ చెట్టు అంటుంది కదా మంచి అవకాశం దొరికిందని చెప్పి, మనమైతే మంచి అవకాశం దొరికిందని చెప్పి పదవి చూసుకుంటాం. కానీ ఈ చెట్టు అంటుంది కదా ఇదిగో నేను మీరు ఇచ్చే పదవిని చూసుకుని నేను ముందుకు వస్తే కనుక ఈ లోకంలో అటు ఇటు తిరిగి మరి నా దేవునికి నేను దూరం అయిపోతాను. నా పని ఏమిటంటే ఆయన మహిమపరచాలి. ఆయన మహిమపరిచే పని కన్నా నాకు ఏది కూడా ఎక్కువ కాదు, నాకు ఏ పదవి వద్దు అని చెప్పి మరి ఈ చెట్టు చాలా చక్కగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం ఒకసారి 9:9. ఒలీవ చెట్టును అడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను పదవక్కలేదు. నాకు నా దేవుడే ముఖ్యము, దేవుడిని మహిమపరచడమే ముఖ్యం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడానండి ఈ లోకంలో ఉండగా తండ్రిని మహిమపరచడం ఆయన పనిగా పెట్టుకున్నాడండి. ఆహారం వద్దు నాకు, దేవుని పనే నాకు ఆహారమైనదన్నాడు. తండ్రిని మహిమపరిచినటువంటి గొప్ప పని యేసు ప్రభు చేయడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మహిమపరిచారు. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంటే ఆయన మహిమపరచాలి. ఎలా మహిమపరచగలమంటే కనుక అసలు మనం ఈ భూమి మీదకు వచ్చిందే దేవుణ్ణి మహిమపరచడానికి. ఆయన మహిమపరచడం అంటే మనం ఫలించడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు, అలాగే ఆయన స్తుతించడం ద్వారా మహిమపరచబడతాడు, అలాగే మన దేహముతో దేవుని మహిమపరచాలి, అలాగే మన క్రియలతో దేవుని మహిమపరచాలి. ఈ 6 లక్షణాలు కూడా ఒలీవ చెట్టులో ఉన్నాయి. ఈ 6 లక్షణాలు కూడా యేసు ప్రభులో ఉన్నాయి. ఈ 6 లక్షణాలు కూడా దావీదులో ఉన్నాయి. ఈ 6 లక్షణాలు కూడా నీలో నాలో ఉంటే ఖచ్చితంగా మనమందరము కూడా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉంటామని లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి దావీదు పోల్చుకున్నటువంటి ఈ పోలికలో మనము కూడా ఉండి ఏలికలుగా మారి పరలోక రాజ్య నివాసములోనికి మనమందరము కూడా చేరువయ్యే ధన్యత భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, ప్రేమ స్వరూపి దయగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పుకున్నటువంటి పోలిక, ఇదిగో ఆ పోలికలోనే యేసయ్య మీరు కనపడ్డారు. ఆ పోలికలోనే నాయన మేము కూడా మా జీవితాలను మలుచుకునే ధన్యత మాకు ఇచ్చావు గనుక ఇప్పుడు మేము కూడా నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండడానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు అన్నిటినీ కూడా న్యాయము చేసి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరే పొందుకోమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా
మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.